అన్నా వాడెవరో నీకు తెలుసు, మా అమ్మకు తెలుసు. కానీ నాకు చెప్పలే. ఎందుకు చెప్పలే? ఎందుకన్నా? ఇదే మీ అమ్మకి తెలుగుంటే ఇంట్లో ఉంటావా? వాడిని నరికి ముందు పెట్టా చెప్పు. ఊళ్ళో పోతే వాడొకడు వీడొకడు మీ అమ్మ అట్లా మీ అమ్మ ఇట్లా అని చెప్తుంటే నా తల కొట్టేసినట్లయితే నాకు చెప్పు. శివ, నీకున్న ఆవేశం ఏదో నాకు అర్థమవుతుంది. ఆడెవడో నాకు దొరకరు కానీ ముక్కలు ముక్కల కింద నక్కని చూస్తున్నా, కానీ దొరకలేడు వాడు. శివ, అమ్మ ఏదో మంచి పనులు చేస్తుందని చెప్పి వాడు జీర్ణించుకుంటున్నాడు. అన్నా వాడు చూడలే తెలవాలి, నా చేతులకు నరికి చెప్పాలి. వాడిని నేను విడిచిపెట్టా, వాడిని విడిచిపెట్టా. శివ, ఇప్పటికే ఈ విషయంతో అమ్మ తలెత్తుకోలేకపోతుంది. నువ్వు దాన్ని పెంట పెంట చేయకు. ఏం చేయాలో మాకు తెలుసు. నీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు అంత ఆవేశం? ఒకసారి మా మాటిని నువ్వు అన్నట్టు చేద్దాం. కొద్ది రోజులు ఓపిక పట్టరా, ఓపిక పట్టు. తెలుసుకున్నాక అన్నట్టు చేద్దాం. ఇప్పటికే ఎక్కువ ఉంది. ఇప్పటికే వాడు ఎక్కువ బతుకున్నాడు. వాడు బతుకుంటే నాకు ఇష్టం లేదు. బట్ బతకడు. ఏంటా ఇంత ఆవేశం? ఊరుకోరా, ఊరుకో. శివ, ఓపిక పట్టు. మేము కూడా ఎత్తుకున్నాము కదా వాడి కోసం. ఎక్కడ ఇంకేం రోజులమ్మా, ఇంకేం రోజులు కొట్టాలి. నిజాన్ని ఇంకేం రోజులతో నేను చూస్తా.